హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. ఈరోజు మనం మల్లాపూర్లో ఉన్నామండి. మల్లాపూర్లో మనకు G+5 అపార్ట్మెంట్ సేల్కి రావడం జరిగిందండి. అప్సిగూడ నుండి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఈ మల్లాపూర్ ఉంటుందండి. ఉప్పల్ నుండి కూడా మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు మల్లాపూర్ ఉంటుందండి. ఈ సెంటర్ సిటీ అండి. ఈ సెంటర్ సిటీలో మనకు G+5 అపార్ట్మెంట్లో మనకు ఫ్లాట్స్ సేల్కి రావడం జరిగిందండి. మనకు 650 గజాల్లో మనకు G+5 అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. 655 స్క్వేర్ యార్డ్స్లో మనకు G+5 అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఈ ప్లాట్ వచ్చేసి మనకు HMD లేఅవుట్లో ఉందండి. మొత్తం HMD లేఅవుట్ మనకి మొత్తం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ సేల్కి రావడం జరిగిందండి. ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ అండి. ఈస్ట్ నార్త్ కార్నర్ ప్లాట్ అండి. రెండు సైడ్లు మనకు రోడ్ ఉందండి. మనకు 80% వరకు మనకు బ్యాంక్ లోన్ వస్తుందండి. ఆల్ బ్యాంక్స్లో మనకు లోన్ వస్తుంది. జిహెచ్ఎంసీ పర్మిషన్తో మనకు జిహెచ్ఎంసీ నామ్స్ ప్రకారం 10 ఫీట్ సెట్ బ్యాక్తో మనకు ఈ G+5 అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మల్లాపూర్ మెయిన్ రోడ్కి జస్ట్ 300 to 400 మీటర్స్ దూరంలో మనకి ఈ అపార్ట్మెంట్ ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఇప్పుడు కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ అండ్ పవర్ బ్యాకప్ ఉందండి. బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి. ఆల్రెడీ రెడీ టు మూవ్ ఉందండి. ఆల్రెడీ ఈ ఫ్లాట్లో మనకు 80% వరకు మనకు బ్యాంక్లో వస్తుందండి. మనకు పవర్ బ్యాకప్, లిఫ్ట్ అండ్ వాచ్మెన్ రూమ్, లిఫ్ట్ రెడీగా ఉందండి. మొత్తం ఎవరికి వాళ్ళకి మనకు కరెంట్ మీటర్స్ ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు పవర్ బ్యాకప్ మనకు 10 ఫీట్స్ సెట్ బ్యాక్తో మనకు ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 650 గజాల్లో మనకు ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. కొత్త అపార్ట్మెంట్ అండి. ఇది కొత్త అపార్ట్మెంట్లో మనకు ఫ్లాట్స్ సేల్కి రావడం జరిగింది. ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అండి. మొత్తం మనకు ఒక్క ఫ్లోర్కి మనకు 3 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి. మొత్తం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో 3 ఫ్లాట్స్, సెకండ్ ఫ్లోర్లో 3 ఫ్లాట్స్ అండి మనకు సేల్కి రావడం జరిగిందండి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు మాత్రమే ఇందులో ఉన్నాయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి 1000 SFT అండి. ఈ ఫ్లాట్ మనకు 1000 SFTలో మనకు 2 BHK ఫ్లాట్ అండి. ఇది వచ్చేసి మనకు ఫుల్ వెంటిలేషన్ అండి. గాలి వెలుతురు చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. రెడీ టు మూవ్. మనకు ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉందండి. కొత్త అపార్ట్మెంట్లో మనకు ఫ్లాట్ సేల్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. 1000 SFT. ఇది వచ్చేసి మనకు పెద్ద హాల్ అండి. ఫుల్ వెంటిలేషన్, గాలి వెలుతురు బాగుందండి. మనకు పూజ రూమ్ కూడా మనకు ఇవ్వడం జరిగిందండి. 100% మనకు వాస్తు ప్రకారం మనకు ఈ అపార్ట్మెంట్ కట్టడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు పూజ రూమ్, పక్కన మనకు కిచెన్ అండి. రెడీ టు మూవ్. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. మనం మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో మనకు మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ సేల్కి రావడం జరిగింది. ప్రైమ్ లొకేషన్ అండి. ఉప్పల్కి జస్ట్ 4 కిలోమీటర్ దూరం ఉంటుందండి ఈ మల్లాపూర్. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది. 2 BHK అండి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. రెడీ టు మూవ్ అండి. 80% మనకు బ్యాంక్ లోడ్ వస్తుంది. ఇది వచ్చేసి ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. 1000 SFT అండి. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ. మనకి ఇక్కడ బాల్కనీ కూడా జరిగిందండి. ఉప్పల్ ఏరియాలో అండ్ అప్సిగూడ ఏరియాలో, మల్లాపూర్ ఏరియాలో ఎవరైనా ఫ్లాట్ కొనాలని చూస్తున్నారా అయితే ఈ వీడియో చూడండి, ప్రాపర్టీ విజిట్ చేయండి. మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో మనకు మంచి ఫ్లాట్ సేల్కి రావడం జరిగింది. ఈ 1000 SFT అండి. మనకు ఈ ప్రైస్ వచ్చేసి 5500 అండి. 5500 అండి పర్ SFT. మన 1000 SFT కాబట్టి 55 lakhs పడుతుందండి. లైట్ నెగోషియబుల్ ఉంటుంది. మనకు విత్ ఆల్ ఎమ్యూనిటీస్తో కలిపి ఈ ప్రైస్ అండి. కార్ పార్కింగ్, లిఫ్ట్ అండ్ పవర్ బ్యాకప్ అంతా కలిపి మనకు 55 lakhs పడుతుంది.
లైట్ నెగోషియబుల్ ఉంటుందండి. ఇది మనకు ఫ్రంట్ రోడ్ అండి, మొత్తం 30 ఫీట్ రోడ్డు, మొత్తం మంచి కాలనీ అండి. ఇది వచ్చేసి మనకు అంత అపార్ట్మెంట్ ఏరియా అండి. మొత్తం ఈ ఏరియా వచ్చేసి మనకు ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి. సెకండ్ ఫ్లోర్లో మనకు కార్నర్ ప్లాట్ మనకు సేల్కి రావడం జరిగింది. ఇది వచ్చేసి 1220 SFT అండి. ఇది వచ్చేసి మనకు ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు కార్నర్లో ఉంటుంది. ఫుల్ వెంటిలేషన్, వెలుతురు, గాలి బాగుంటుందండి. మంచి లొకేషన్లో మనకి అపార్ట్మెంట్లో ఫ్లాట్ సేల్కి రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు పెద్ద హాల్ అండి. ఈ 1220 SFT వస్తుంది. ఈ కార్నర్ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. 2 BHK ఫ్లాట్ అండి. ఇది వచ్చేసి మనకు 100% వాస్తు ప్రకారం మనకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా 100% వాస్తు అండి. పెద్ద హాల్ ఇవ్వడం జరిగింది. ఆపోజిట్లో మనకు 100 పూజ గది రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది పూజ గది రూమ్. పక్కన వచ్చేసి మనకు కిచెన్ అండి. మనకు బోర్ అండ్ మంజీరా వాటర్ అవైలబుల్ ఉందండి. రెడీ టు మూవ్. 80% మనకు బ్యాంక్ లోన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి. ఇది వచ్చేసి మనకు మనకు కామన్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. మనకు నో GST అండి. మనకు ఓసీ సర్టిఫికేట్ వచ్చింది కనుక నో GST లేకుండానే మనకు ఫ్లాట్ సేల్ చేయడం జరుగుతుందండి. పర్ SFT వచ్చేసి మనకు 5500 అండి చెప్తున్నారు. విత్ ఆల్ ఎమ్యూనిటీస్తో కలిపి నో GST అండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం అండి. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ప్రైస్ లైట్ నెగోషియబుల్ ఉంటుందండి. 80% వరకు ఆల్ బ్యాంక్స్లో మనకు లోన్ వస్తుందండి. సిటీలో మనకు మల్లాపూర్ ఉంటుందండి. ఉప్పల్ నుండి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు మల్లాపూర్ ఉంటుందండి. మనకి ECL కూడా దగ్గర అవుతుంది. ECL AS కూడా దగ్గర అవుతుందండి ఈ మల్లాపూర్కి. ఇది వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మనకు చిన్న హాల్, చిన్న వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. మనకు నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ వెజిటబుల్ మార్కెట్, సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్, కాలేజెస్ జస్ట్ అన్నీ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి. మొత్తం అపార్ట్మెంట్ కల్చర్ ఏరియా అండి. మంచి ఏరియాలో, ప్రైమ్ లొకేషన్లో మనకు రెసిడెన్షియల్ ఏరియాలో మనకు ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ సేల్కి రావడం జరిగిందండి. ప్రైస్ కూడా రీజనబుల్ రేట్ అండి. 5500 అంటే సెంటర్ సిటీలో మనకు 55 lakhsకి 2 BHK ఫ్లాట్ రావడం చాలా తక్కువ రేట్ అండి. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్ స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి. ఫ్లాట్స్ విజిట్ చేయొచ్చు. లైట్ నెగోషియబుల్ ఉంటుంది. అన్ని ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అండి సేల్కి రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు 1220 SFT అండి. 4000 SFT ఉంది. 2 ఫ్లాట్స్ మనకు సేల్కి రావడం జరిగింది. మొత్తం ఈ HMD లేఅవుట్లో మనకి ఫ్లాట్ సేల్కి రావడం జరిగిందండి. కొత్త అపార్ట్మెంట్ అండి, న్యూ అపార్ట్మెంట్. థ్యాంక్ యూ.